అనుకుంటున్నారు ఏం జాబ్ చేసి నేను ఏదో చేస్తాను, ఏం చేయలేరు. భక్తులు తప్ప ఎవరు రక్షించలేరు. ఇది మాత్రం వాస్తవం. భక్తుల ప్రభుపాదుల వారు, వైష్ణవులు, ఇస్కాన్ మాత్రమే ఇప్పుడు రక్షించగలుగుతుంది. ఇంకా ఎవ్వరూ రక్షించలేరు. హరినామం జపం చేసుకుంటూ భక్తుల మధ్య ఉండడం ఇంతకన్నా గొప్ప ఇక్కడెక్కడా లేదన్నమాట. సరే, హరే కృష్ణ. సుధామ ప్రభు. నెక్స్ట్ నితా ప్రభు. హరే కృష్ణ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణవేష్టాయ భూతనే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి విచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ. హరే కృష్ణ. 2014లో కొండపేటలో నరసింహ చతుర్దశి సందర్భంగా నాకు ఇస్కాన్ అనేది పరిచయం అయింది. అంటే అంతకుముందు నా జీవితం ఏంటంటే ఒక మంచి జాబ్ సంపాదించాలి, బాగా ధనం సంపాదించాలి, అందమైన స్త్రీని వివాహం ఆడాలి అనేసి నాకు ఒక కోరుకుండేది అనమాట. ఎప్పుడైతే ఇస్కాన్ పరిచయం అయిందో అప్పుడు స్టార్టింగ్లో నాకు ఇస్కాన్లో ఎక్కువ నచ్చేది ఏంటంటే డ్యాన్సింగ్ అనమాట. కొండపేటలో అప్పుడు దాదాపుగా 4-5 లైన్లు, ఇప్పుడు ఒక 20 మెంబర్స్ రోజు నృత్యం చేసేవాళ్ళు సాయంత్రం. దానికోసం ఆ ఊరి నుంచి మా ఊరికి వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. డైలీ సైకిల్ వేసుకొని తొక్కుకుంటూ వెళ్ళి సాయంత్రం పూట నృత్యం చేసి వాళ్ళతో ఆ ఆనందం నాకు ఎంత పీక్ తీసుకెళ్ళిందంటే, నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను. ఆదివారం నాకు కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఆ రోజు ఆదివారం కావడంతో భక్తులందరూ ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది వచ్చి కీర్తన నృత్యం చేస్తుంటే నేను కూడా అట్లనే చేసుకుంటూ ఉన్నాను. దాదాపు 10:30 సమయానికి నాకు ఆ రోజు గుర్తొచ్చింది అనమాట. అరే, నాకు ఈరోజు పబ్లిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఉన్నాయనేసి. అంటే ఈ హరే కృష్ణ మంత్రంలో భక్తుల సాంగత్యంలో నృత్యం చేయడం వల్ల చాలా ఆనందం అనేది నాకు అప్పుడు లభించింది. దాని ద్వారా నేను చిన్నగా ప్రభుపాద పుస్తకాలు చదువుతూ ఇస్కాన్ అంటే ఏంటి, గురువులు అంటే ఏంటి, ఇస్కాన్లో నియమాలు ఎట్టుంటాయి, ఏది నిజమైన ఆనందం, ఏది అశాశ్వతమైనది, జీవాత్మ అంటే ఎవరు, భగవంతునికి ఏ విధంగా సేవ చేయాలి, ఆ విధంగా ప్రభుపాద పుస్తకాల ద్వారా, మధురేష్ ప్రభు కృప ద్వారా, రజవల్ల ప్రభు కృప ద్వారా, ఇంకా చాలామంది బ్రహ్మచారుల కృప ద్వారా, వాళ్ళందరితో నేను చాలామంది బ్రహ్మచారులతో అంటే కలిసి ప్రయాణించడం జరిగింది. అయితే సాంగత్యం అయితే తీసుకోలేదు అనుకుంటా, అందుకల్లే ఈరోజు బయట ఉన్నాను. అంటే నా మెమొరీ ఏంటంటే నేను ఒక చోట ఉండలేనమాట. ఒక చోటు నుంచి ఒకటి చోటుకి ట్రావెల్ చేసే స్వభావం నాదనమాట పిల్లప్పటి నుంచి. దాని ద్వారా నీలిమాధవ ప్రభు చెప్పినట్లు చేసుకుంటే వివాహం చేసుకుందామా, లేకపోతే బ్రహ్మచారిగా ఉందామా. బ్రహ్మచారిగా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతే మనల్ని ఎవరు చూస్తారు. ఈ ఒక మైండ్ వీక్నెస్ ద్వారా నేను తొందరగా బయటికి అనేది వెళ్ళడం జరిగింది. వెళ్ళి నేనే మా అమ్మ నాన్న కూడా అడిగాను అనమాట, నాకు త్వరగా వివాహం చేయండి, నాకు వివాహం చేసుకోవాలని. వివాహం చేసుకున్న తర్వాత నాకు తెలిసిందనమాట, గుళ్ళో ఉన్నప్పుడు నెల అంతరికి కలిపి నాకు 100 రూపాయలు ఖర్చు అయ్యేదన్నమాట. ఒక సబ్బు, ఒక పేస్టు, ఒక చిన్న 10 రూపాయల ప్యాకెట్ సరుపు ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అదే నెలకు 15,000 నుంచి 20,000 సంపాదిస్తున్నా కూడా నా జీవితం గడచడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. బ్రహ్మచారులందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఏమంటే, బయటికి వెళ్ళి నేను కూడా గృహస్థ లైఫ్ సాగిస్తే బాగుంటుంది, భార్య పిల్లలతో సుఖంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారేమో. దయచేసి అట్లా అనుకోవద్దండి. బయటకు వచ్చే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. బయట ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతాయంటే, అంటే నా ఆలోచనకు తగ్గట్టుగా నా ఫీల్డ్ను కూడా నేనే ఎంచుకున్నాను. ఒకసాట ఉండి నిలవడం నాకు ఇష్టం లేదు కాబట్టి మా బ్రదరు బట్టల షాప్ ఉంది, కానీ నేను దానికి వెళ్ళడం లేదనమాట. నాకు టైం సెట్ కాదనేసి నేను అమెజాన్లో డెలివరీ బాగా చేసుకుంటున్నాను. నేను ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఒక పార్సల్ ఇచ్చేదానికి కష్టపడినప్పుడు తీరా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కొడుకు లేడనో, ఇది పొరపాటుగా పెట్టామనో అని చెప్తారు. నాకు 5 కిలోమీటర్లు వెళ్ళి వచ్చిన దానికి అర్ధగంట సమయం పడుతుంది. ఆ పార్సల్ నాకు ఇస్తే 10 రూపీస్ వస్తుంది. ఆ పార్సలు
అది తీరా దగ్గరికి పోయిన తర్వాత ధనం లేదనో ఇది మా పొరపాటుగా పెట్టామనో అని చెప్తారు. తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అనుకునేవాడిని, అరే నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను. గుళ్ళో ఏదో 100 రూపాయలు ఖర్చు అయ్యి ప్రశాంతంగా 2 పూట్ల ప్రసాదం తీసుకుంటూ భక్తుల మధ్య నృత్యం కీర్తన చేసుకుంటూ భగవంతునికి సేవ చేసుకుంటూ ఆనందంగా జీవితం గడపాల్సింది వచ్చి ఈడ వచ్చే 10 రూపాయల కోసము అంత దూరం పోయి ఇచ్చినా కూడా అప్పుడు బాధ ఎట్టుంటుందంటే ఎందుకు ఇట్లా వచ్చాను అనేసి మనసులో ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. దయచేసి బ్రహ్మచారులకు నా సూచన కాదు, ఇది నా విజ్ఞప్తి అన్నమాట. మీరెవరు వివాహం చేసుకోవద్దని కాదు, మీకు మీరే డిసైడ్ చేసుకోండి. వివాహం చేసుకుంటే ఎట్లా ఉంటుంది లైఫ్, చాలా కష్టపడాల్సి ఉంటుంది. మా అమ్మ మా నాన్న కూడా అన్నారు సేమ్ కృష్ణయ్య ప్రభు మాదిరే, నువ్వు వచ్చేసేయి నీకంతా చూసుకుంటామనేసి. వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట, ఎవరిది వాళ్ళదేనైనా, నీ బోకులు నీకు నా బోకులు నాకు పక్కన ఉండుకోండి అనేసి అంటున్నారు. ఇంకా పెళ్ళి చేసుకున్నాను, నాకు వచ్చే అరకొర జీతానికి ఇప్పుడు నాకు ఒక పిల్లోడు ఉన్నాడు. ఇంకా పిల్లోని పోషించడానికి తర్వాత అతని చదువులకు అయ్యే ఖర్చు ఇప్పుడుండే జనరేషన్లో మినిమం 1,00,000 నుంచి 1,50,000 పెట్టాల్సి ఉంటుంది. అది కూడా ఆలోచించుకోండి బ్రహ్మచారులు, చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది నా యొక్క అనుభవం అన్నమాట. ఇట్లా అంటే నేను ఇస్కాన్కు రాకముందు ఏదో అందరి మాదిరి ఆడుకున్నామా, తిన్నామా, ఏదో ఫ్రెండ్స్తో తిరిగామా అనేసి నా లైఫ్ కొనసాగింది. బట్ ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది అనమాట, అంటే భగవంతుడు అంటే ఎవరు, నిజంగా మానవ జీవితంలో నేనేం చెయ్యాలి అని. నాకు ఇస్కాన్ పరిచయం అయిన తర్వాతనే అనుకుంటా నేను ఇంకా ఏం ఫిక్స్ అయ్యానంటే, నాకు ఎటువంటి ధనంలో ఎక్కువ సంపాదన అయితే వద్దు, నాకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే నాకు చాలా అని కోరుకుంటాను. ఇప్పుడు కూడా నేను చేసేది అమెజాన్ డెలివరీ బాయ్గానే 15,000 నా జీతం. బట్ ఏంటంటే నాకు మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ కోట్లు సంపాదించాలనేది ఆ కోరిక అయితే లేదనమాట. ఎప్పుడన్నా చేసుకున్న మన పని నేను చేసుకున్నానా, ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు భక్తుల సాంగత్యంలో గుడికి వెళ్ళినామా, ఏదో రోజు నృత్యం చేసినామా, ప్రసాదం తీసుకున్నామా, భక్తుల సాంగత్యంలో ఒక 4 మాల జపం చేసామా, ఇది నా లైఫ్ అన్నమాట. హరే కృష్ణ. ఇంతటితో నీ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ నా ధన్యవాదాలు. హరే కృష్ణ. కరుణాను కృష్ణప్రభు అప్పుడు బయటికి వెళ్ళినా కూడా నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉన్నది, తిరిగి వస్తారు తప్పకుండా. ఎందుకంటే శ్రద్ధగా సేవ చేసిన వాళ్ళని కృష్ణుడు ఎప్పుడు వదిలిపెట్టాడు, ప్రభుపాద అసలు వదిలిపెట్టారు, అది గ్యారంటీ. హరే కృష్ణ. తర్వాత కరుణారావు కృష్ణప్రభు ప్రచారం చేయగల సామర్థ్యం బాగుంది ఆ ప్రభులో, అది చేయగలరు కూడా. తర్వాత హనుమాన్ గురించి వంశీకృష్ణ ప్రభు చాలా శ్రద్ధగా సేవ చేస్తారు, ఏదైనా సేవ తీసుకున్నా చాలా వినయంగా ఉంటారు. ఆ ప్రభుని చూసినప్పుడల్లా నాకు ఏదైనా ఒకవేళ కోపము ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది ఆయన చూస్తేనే అంత ఆయన ముఖం చూస్తూనే అంత ఆనందంగా అనిపిస్తుంటుంది. తర్వాత ఇప్పుడు సుధామ ప్రభు మాట్లాడు